కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆల్ ఫోర్స్ కాలేజీ స్కూలు చైర్మన్ కరీంనగర్ జిల్లా నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ కాలేజీ స్కూల్ చైర్మన్ కరీంనగర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు, స్కూల్స్ 40 ఉన్నాయని, కాలేజీలు ఉన్నాయని, మొత్తం 40,000 మంది విద్యార్థులు ఉన్నారని, ఒక నాణ్యమైన విద్య కార్పొరేటర్ దీటుగా విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు 34 సంవత్సరాలుగా విద్యను చదివించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో, గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో నేను పోటీ చేయడానికి నిర్ణయించడం జరిగిందని, అందులో భాగంగానే ఈ రోజు కామారెడ్డికి జిల్లాకు రావడం జరిగింది అని తెలిపారు. ఎంతో మంది విద్యార్థులు డిగ్రీ చదివి ఏమి చేయలేని పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కోవడం జరుగుతుందని, ఆ విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించడం కొరకే తాను రాబోయే గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో నేను పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. ఒకసారి మీరు ఆలోచన చేసి నన్ను గెలిపించాలని జిల్లా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ పేరెంట్స్, డిగ్రీ కళాశాల నర్సింలు ఈశ్వర్ దాస్, సుధాకర్, సతీష్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నేను నరేందర్ రెడ్డి, మరి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ కరీంనగర్ బేస్, బట్ ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు విస్తరించింది. ఎగ్జాక్ట్లీ 60 స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ తో ఒక 40,000 మంది విద్యార్థులు, ఒక 4,000 మంది మరి ఎంప్లాయీస్ తోటి నాణ్యమైన విద్యకి మార్పేరుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆనిముత్యం, ఒక తెలంగాణ ముద్దు బిడ్డ చేత ఆంధ్ర కార్పొరేట్లకు నీట్ గా ఐఐటి నీళ్లు సాధిస్తూ మరి విద్యారంగంలో ముందుకు దూసుకొని వెళ్తుంది ఆల్ ఫోర్స్. గత 34 సంవత్సరాల నుంచి మరి ఎంతో అనుభవంతో కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల్ని మరి అద్భుతంగా నడుపుతున్నానే. మరి కొన్ని వేల మంది పిల్లలని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మరి అత్యున్నత శిఖరాలకు అధిగమింపు చేస్తూ మరి ప్రజాసేవలోకి అడుగుపెట్టాలి. మరి ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ మరి ఉద్యోగుల, నిరుద్యోగుల పట్ల మన గొంతును మరి శాసన మండలిలో వినిపించాలన్న విధంగా మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులోని భాగంగానే మరి ఇక్కడ కామారెడ్డిలో మీ ముందుకు వచ్చాము. మరి వాళ్ళు చూసుకున్నట్లయితే నిరుద్యోగుల సమస్యలు చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాము, ఇంతవరకు ఎన్నికైన ఏ నిరుద్యోగ ఎమ్మెల్సీ కూడా నిరుద్యోగుల పట్ల శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. అదే విషయంగా మనం టీచర్స్ ఎమ్మెల్యేలు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ టీచర్లు కావచ్చు, వాళ్ళందరికీ ఒక అభిప్రాయం ఉంది, మాకు ఒక నాయకున్నాడు, మేము ఎన్నుకున్న టీచర్స్ ఎమ్మెల్సీ మా గురించి పోరాడతాడు. అది జరుగుతుంది జెన్యూన్ గా. వేరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఇప్పటి వరకు జరిగిన వాళ్ళు ఎవరు కూడా మరి నిరుద్యోగుల పట్ల శ్రద్ధ వహిస్తూ ఒక జాబ్ క్యాలెండర్ ని ఖచ్చితంగా ఎందుకు మనం అమలు చేయకూడదు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ చూసుకున్నట్లయితే ఒక ఖచ్చితమైన జాబ్ క్యాలెండర్ తో ఉద్యోగాలు వస్తున్నాయి. ఎక్కడ మనం నోటిఫికేషన్ నుంచి మొదలుకుంటే జాబ్ సెలక్షన్స్ వరకు కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడ జాబ్స్ జరుగుతున్నాయి. వేరే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా నిరుద్యోగులకు ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1 అప్లై చేస్తే ఆ పరీక్ష రాసి రిజల్ట్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఏదో ఒక కోర్టు కేసు ఎట్లయినా వస్తుంది అన్న అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి మరి నిరుద్యోగులకు ఒక ఖచ్చితమైన జాబ్ ప్రణాళికను ఇవ్వడానికి మరి ప్రభుత్వంతో మనం ఆ రకంగా చేస్తామని, అట్లాగే ఇవాళ ఉద్యోగుల ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పటికీ సుమారుగా ఒక 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, ఇంకొక డిఏ కూడా వస్తున్నది. మరి అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో చూసుకున్నా కూడా మరి వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్సే. రకరకాల సమస్యలు, ఇటు యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ సరిగా రాక ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలతోటి మరి నానా ఇబ్బందులు పడుతున్న సమస్యలు ఉన్నాయి. మరి అట్లాగే గవర్నమెంట్ విద్యా సంస్థల్లో కూడా ఇవాళ మౌలిక సదుపాయాలు లేకుండా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంక్లూడింగ్ బ్యూరోక్రాట్స్ కూడా కావచ్చు, వాళ్ళందరూ మళ్ళీ ఫ్రెష్ గా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఫామ్ 18 అని ఉంటుంది, మేము అందరికి కూడా పంపిస్తాం ఇక్కడ. దాని కొరకు ఆధార్ జిరాక్స్ మరియు గ్రాడ్యుయేషన్ ఐదర్ ప్రొవిజనల్ ఆర్ లాంగ్ మెమో ఆర్ కన్వోకేషన్ జిరాక్స్, ఈ 2 కూడా కావాలి. తర్వాత ఒక 2 కలర్ ఫోటోలు, ఇవి ఉన్నట్లయి మనం ఫామ్స్ తీసుకొని ఈ 30th నుంచి ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇది డిసెంబర్ 6వ తేదీ వరకు ఈ ఆన్లైన్ ప్రక్రియ ముగిస్తున్నది. కాబట్టి ఈలోగానే గ్రాడ్యుయేట్లందరినీ కూడా మనం ఎన్రోల్ చేసుకునే విధంగా ఉండాలి. అంటే చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఇది ఒకటి ఉంది అన్న విషయం కూడా తెలియదు. ఇది మనం నిజానికి కొంచెం షేమ్ఫుల్ గా ఫీల్ కావాలి. లక్షల మంది గ్రాడ్యుయేట్ ఉన్న పరిస్థితుల్లో గత పీరియడ్ లో జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్న పీరియడ్ లో చూస్తే ఓన్లీ 1,20,000 మాత్రమే ఎన్రోల్ అయినాయి. అంటే మొత్తం మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలలో ఓన్లీ
1,00,000 మంది మాత్రమే ఓటేశారు అంటే మరి చూడండి మనం ఏ రకంగా వెళ్తున్నాం అంటే నేనైతే అనుకుంటున్నాను ఈసారి ఖచ్చితంగా ఓన్లీ నా ద్వారానే ఒక 6 లక్షల ఎన్రోల్మెంట్ చేసి మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి గ్రాడ్యుయేట్ ని ముందు నువ్వు ఓటు ఎవరికి వేస్తావన్న తర్వాత సంగతి కానీ ప్రతి గ్రాడ్యుయేట్ నేను ఎన్రోల్ చేసుకోవాలి, గ్రాడ్యుయేట్ ఎలిమెంట్సీకి నాకు కూడా ఓటు ఉంది, ఈ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అన్న అవేర్నెస్ కల్పించాలన్న లోని భాగంగా మరి ఇంత ముందుగా మీ దగ్గరికి రావడం అనిపిస్తుంది. ఇంత ఎర్లీగా ఎప్పుడో మార్చిలో ఎన్నికలు ఉంటే ఇంత తొందరగా ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఇదే విషయం చెప్తున్నాను. ఓన్లీ 1,00,000 మంది గ్రాడ్యుయేట్లు 4 ఉమ్మడి జిల్లాల్లో అనేది చాలా మందికి అవేర్నెస్ లేదు. కాబట్టి అవేర్నెస్ లో భాగంగానే ఇంత ఎర్లీగా మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మిత్రులారా ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఎన్రోల్ చేసుకుని రాబోయే ఎన్నికకు మీరందరూ కూడా సంసిద్ధం కావాలి. మరి ఒక విద్యావేత్తనైన నేను మరి ఏదో డబ్బులు సంపాదించడానికి ఇక్కడికి వస్తలే, విద్యా సంస్థల్లో నేను ఇంకా నడిపించుకునే హాయిగా ఉన్నాం. కానీ అయినా ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే మరి మేధావులు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి మేధావులు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దానిలో ఉన్నట్లయితే మరి నిరుద్యోగుల పట్ల గాని, ఉద్యోగుల పట్ల గాని, విద్యారంగం పట్ల గాని ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండడం ప్రపంచం సృష్టిస్తుందో నేను గెలిచిన తర్వాత ప్రతి ప్రభుత్వ పాఠశాల, ప్రతి ప్రభుత్వ కళాశాల, యూనివర్సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో దానికి కేటాయించిన గ్రౌండ్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి యూనివర్సిటీ గానీ కాలేజ్ గానీ ఇప్పించాలన్న దాంట్లో ఉన్నాను. ఎందుకంటే ప్రతి చోట చాలా మంది ఆ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆక్రమించుకున్నారు. దాన్ని మళ్ళీ తిరిగి ఆ కళాశాలకు గానీ యూనివర్సిటీ గానీ ఇవ్వాలన్న దాంట్లో కూడా మేము ఉన్నాం. సో ఉద్యోగులకు రావాల్సిన డిఏలు, ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, అట్లాగే ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇప్పుడు సుమారుగా 7,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అంటే గత 3 సంవత్సరాల ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం పెండింగ్ ఉంది. గెలిచిన ఖచ్చితంగా 6 నెలల్లో ఈ 3 సంవత్సరాల ఫీజు రీఎంబర్స్మెంట్ ని ఖచ్చితంగా నేను ఇప్పిస్తానని చెప్పేసి సందర్భంగా మరి నిరుద్యోగులకి, తర్వాత యాజమాన్యాలకి అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ చేస్తున్నాను. ఇప్పుడు పరిస్థితి 2-3 సంవత్సరాలు